లా 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 లా. కొద్ది క్షణాల్లో హిందీ పాఠం. నమస్తే నమస్తే. రామ్మా, పుస్తకాలు తీసుకో. చూడమ్మా, ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం. ఆప్ కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న ఆప్ క్యో ఆయే హై. చెప్పుల దుకాణం వచ్చేసింది, దిగు. అమ్మోర్లో ఊరేగుతున్నాం. అబ్బా, చెప్పులు లేకుండా ఎలా నడవమంటారు? అసలే రాళ్ళు గుచ్చుకుని వస్తుంటే. आप क्यों आए हैं? हाँ, आप क्यों आए हैं? आप భార్యకి చెప్పులు కొనడానికి హై. आप कौन है? ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటావు, అర్థమైపోతాయంటావు, మాట్లాడు. నాకు రాక కాదు. పతి పత్ని और वो ఆ ఓ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు ఊళ్ళో వాళ్ళకి తెలియాలా? కూర్చోండమ్మా. వారిని తెలుగుడు వినట్టయ్యా, మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు? అది చూసుకుంటున్నానండి. మాకు స్కూల్కి వెళ్ళటం, పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి. ఇట్లాగే రేడియోలో వాటిల్లో వినటం, లోక జ్ఞానం సంపాదించుకోవడం. ఏమంటే పచ్చళ్ళు ఏమైనా కావాలండి? అక్కర్లేదు, చాలా ప్రసిద్ధమైన అండి. అక్కర్లేదమ్మా. సాంబయ్య అంటే నువ్వేనా? అవును బాబు. దీని సంగతి చూడు బాబు. గుడి నుంచా బాబు? అవునయ్యా. కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అన్నమాట. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు. అదో చెప్పులదే ఉందయ్యా. మా బాగా సెలవిచ్చారు. ఇదిగో, ఇది కొంచెం కుట్టి పెట్టవయ్యా. ఇది కుట్టాలా? పోవయా, అసలే పొద్దుంచి బేరం లేకపోతే నువ్వే పోవయ్యా. ఎంతైందయ్యా? దీనికి డబ్బులు ఎందుకండి అయ్యా? ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు, తెగింది, పర్లేదు ఉంచండి. ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా. ఇందా, తప్పకుండా పైకి వచ్చేస్తావు. ఏంటా సకిలింపులు? చూసేలే, ఎవరి ఖర్చు రాసేసావు? నేను కాపలాగాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది. అవును, ఆ పెద్ద మనసు ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా? ఏదో నీకు 4 బేరాలు వస్తాయని ఆశ. తప్ప తప్పున్నారా? తప్పుడు ఆలోచనలు నువ్వును. ఎలా వెళ్ళి వాళ్ళ చెప్పులకి ఇచ్చే. అంటే ఏంటి? ఇవి నేను దొంగతనం చేశానా? దొంగతనం చేయకపోతే దొరతనంగా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా? కోరి ఇవ్వడానికి నువ్వేం కొత్తపల్లి కొబ్బరవా? కొత్తపల్లి కొబ్బరిని, కొండపల్లి బొమ్మని కూడా. నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూస్తారనా? చూడండి, మొగుడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా? ఎప్పుడయ్యావే పెళ్ళనివి? నువ్వు అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని. ఈ పాటికి 6 కవల పిల్లలు కూడా కనేదాన్ని. ఏటి బాబుకు పట్టే పాలేనా అవి? మంచివే, ఇంటి నుంచి కాచి తీసుకొచ్చాను. సర్లే, పొద్దునెప్పుడో కాసాడట, ఇప్పుడు పడుతున్నాడు. ఆడపిల్ల మీద ఒంటి కాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని తాకడం అంటే. గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చేలే. నేను పడతా. ఏనే పట్టకూడదా? పడితే ఏంటంట? నువ్వు రోజు ఇలా పాలు పట్టి వాడిని మర్చేసుకుంటుంటే రేపు నా మాట వినకపోతే ఇంకా మంచిది. వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా. మళ్ళీ అదే మాట? ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా, ఉసురు తగులుద్ది. తగులుద్ది. ఓ అంటే డమ్ రాదు. నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు లేకుండా ఉండిపోవాలా? అది కాదు, అంత పెద్ద చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది, అందుకు కాదు. కానీ సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దివిటి పక్కన దీపపు సిమ్మలా ఉంటావేమోనని. నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే. అంతేలే, నాకేగా చదువుకున్న పిల్లతుందని పెద్ద బడాయి. ఏంటి సార్? ఏమిటి అంతా మీ ఇష్టమే. ఈ ఊళ్ళో డబుల్స్ ఎక్కొచ్చు కదండి. ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం, ఎవరు మమ్మల్ని ఆపలేదు.
ఆపలేదు. రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు. అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు? డబల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగవాళ్ళు ఎక్కచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు. ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు. రేయ్ కమాన్ అరెస్ట్. ఒక ఆడ ఒక మగ ఎక్కకూడదు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 50 రూపాయలు ఫైన్, 3 నెలలు కఠిన కారాగార శిక్ష. పద స్టేషన్. బాబు పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు కానీ 10 రూపాయలు ఉంచండి. సరే కానీ రే ఆగో. ఏం వ్యాపారం? పగల పచ్చల వ్యాపారం చేస్తుంటామండి. రాత్రులు ఏం చేస్తుంటారు? పచ్చళ్ళు తయారు చేస్తామండి. ఆ? నువ్వెవరు? మన వైపు అండి. సాక్ష్యం? ఈ మంగళసూత్రం అండి. నాటకాల వ్యవహారంలా ఉంది. నమ్మకం లేదు. రామ రామ. అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 6 నెలల కఠిన కారాగార శిక్ష, 50 రూపాయలు ఫైన్. పద స్టేషన్ కి. పాపం ఊరికి కొత్త వాళ్ళండి. రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు, చెప్పేశాను. గుర్తుంది కదా? వస్తాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీర్రాజు గారు చాలా దూరం శ్రమపడి వచ్చారు, ఇక వెళ్ళండి. నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వు వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను. అబ్బా చెప్తే మీకు అర్థం కాదు. ఈ వయసులో ఈత పనికిరాదు, వెళ్ళండి. ఏంటండి? అది కదా ఇదిగో అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంట పడి ఈత నేర్పు కనకలింగం గారు, ఇదిగో. ఈత నేర్పు కనకలింగం. నా వంక చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఈతలింగం గారు, కనక నేర్పు ఈతలింగం గారు అని చంటి పిల్లల. రా రా. మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా? ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి ఇవ్వు. హెడ్ గారు ఇవి తీసుకెళ్ళిపోండి. ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిబొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేడు. ఇచ్చేయండి వీర్రాజు గారు. నాతో నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. బూడిదైపోవలసిందేనమ్మా. విన్నావా? చాలే దొంగెడుపు. ఒకసారా 2 సార్లా? జన్మంతా ఇంతే. ఇదేం వానబ్బా ఆగట్లేదు. ఆకపోతే ఏటే, ఇక్కడే పడుకో, తెల్లారాకెళ్ళచ్చు. తెల్లారేదాకానా? అమ్మో. ఏ తప్ప? తప్పని కాదు, తప్పు జరిగిపోద్దేమోనని. ఏంటి జరిగేది? పడుకో. కొంచెం నాన్న. నువ్వొచ్చేవేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది, ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు పులుపు, మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏటిది? అదేనే, మనసు మనసు ఎట్టా సెమ్మసెక్కలు ఆడుకుంటాయో చూద్దామని. అట చూడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఏటా నవ్వు? ఏదో భయపడి వాటేసుకున్నట్టు. ఉరివే మేఘం కొరవదంటారు. ఆ సామె తెలిసేట నీకు? అంటే ఏటి? నేను ఉత్త ఉరుము, మనసులో ఏమి లేదనా? గుండె చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో. అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది. ఇగో ఇక ఇంటికి దయచేయి. నాకు సీకటంటే భయం. సాంబయ్య 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 కొంపలు అంటుకున్నాయ్యా. మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెంలోకి వచ్చి నాన్న గొడవ చేస్తున్నాడయ్యా. మామూలు పిలవగానే వచ్చేస్తారంటే ఆ ద్రౌపది లాంటి మహామతివతికే గుడ్డలెక్కితే గానీ ఆ దేవుడు దిగి రాలేదు. గోవిందు, కృష్ణమూర్తిని నువ్వు చూపించడం కాదరా, నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానమే చూపిస్తాను. ఆడపుత్రులు వదిలేస్తా. నువ్వు వెళ్ళా సాంబాయితో నా కొడుకు నాకు ఇచ్చేయమని చెప్పు, లేదా అర్జెంట్ గా 1000 రూపాయలు ఇవ్వను. పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే ఎదవేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు. గ్రహచారం బాగుండి నీకు ఉరి శిక్ష పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగరాస్కెల్ ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి వచ్చిందట్రా. వదిలేయ్.
ఏమిటి ఏమిటండి ఇది ఏమిటండి ఆడపిల్లలు పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను. నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నట మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రాం ఉంది. ప్రోగ్రామ్ ఏమిటి? ఇంకా కొట్టడమా? ఒక్క అవృతం మాత్రమే, ముందు మీరు వెళ్ళి కూర్చోండి. ఏయ్, నువ్వు పోవాయ్. అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు. రేయ్, నువ్వు మర్యాద లేచి అమ్మాయికి క్షమాపణ చెప్పురా. చెప్పా. నేను ఎందుకు చెప్పాలండి, ఇలా చేయమని రాసింది ఆయన చెప్పాలి. సాంబయ్య నువ్వు ఊరుకో శారదా. ఏమయ్యా, నువ్వేనా ఈ కథ రాసింది? లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలో అండి అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి? నువ్వెందుకు అలా రాయాలి? రాయడం అంటేనండి, కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారండి. కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఏయ్, ఊరుకోవాయ్. ఎప్పుడో సుఖాంతం అవుతుందట. ఏమయ్యా, అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి? ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు, దాని గొడ్డును బాధడు బాదు, అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది, ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని. అబ్బే, శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు మళ్ళీ. ఏయ్, ఊరుకోవాయ్. ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం? ఏమండి, ఇప్పుడు మనం ఓ కథ విన్నా, ఓ నాటకం చూసినా, ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి. కులాల పేరుతో కొట్టుకోవద్దనో, మతాల పేరుతో చంపుకోవద్దనో, మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి. ఏమండి, ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది? అర్థం పర్థం లేని రాత వీళ్ళు రాయటోను, అవి మనం చూడటోను. ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి. ఏం పెద్దనా నువ్వు చెప్పు. అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా? కాదా మరి? ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది, ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం. అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా? ఏమిస్తారు? నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా. రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా? మచ్చుకో పద్యం చాలదా? ఇవ్వరా? చూస్తాను. నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు. ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి, మిగతాది అప్పుడు చూపిస్తానా? మళ్ళీ పోట్లాడు పెట్టుకుంటావా? కావాలని పెట్టుకుంటావా? తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు. ఎవరు బాబు ఆ గురువు గారు? శ్రీకృష్ణ పరమాత్ములు. భగవద్గీతలో అర్జునుడికి ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది. నీకు పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో. ఒక 6 నెలలు ఓపిక పట్టు. ఏమందయ్యా శారదమ్మా, ఏమంది? ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లబడకుండా ఉంటే అప్పుడు మనం సగతి ఆలోచిద్దావునా? అదేనా అందే? అవునే, పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు, టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే. పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ, గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు, పొట్టిపోయి ఆ పిల్ల. పెళ్లి పీటల మీద కూర్చుంటే చేతులొణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళొణుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో, ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు. నన్ను కట్టేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితులం అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారద చక్కగా కుదిరిపోద్ది. చాలే, ముందుడికి పాలు పట్టు. కుదిరిపోద్దండి, కుదిరిపోద్ది. పాప పేరు ఏమి? పాలకోవా. ఇంటి పేరు ఏమి? పూల పాల్పు సేవ. మొగుడు పేరు ఏమి? పూల శంఖమావ. అత్త పేరు ఏమి? మామ పేరు ఏమి? రంగస్వామి. వీడు చూడండి. కన్ను కొట్టేటందుకు. పాప బుగ్గలెందుకు? ముద్దు పెట్టేటందుకు. పాప చేతులెందుకు? కౌగిలించుకుందుకు. పాలు పెరుగులెక్కడా? పాప గుండె నడుగు. కొంచెం పాలిష్ చేయి. పువ్వులెక్కడా? పాప పెరిమి నడుగు. టార టార నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి? నేను బట్టలిప్పి స్నానము చేయుదును, మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు. నేను చెప్తాను బాబులు. అమ్మా, కొంచెం లేచి ఇలా పక్కన కూర్చోండి. మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం? చెప్తాను బాబు. చెప్పు. ప్రొప్రైటర్ సాంబశివరావు గారి మామగారిని, కొండగోపురం కనకలింగం, రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్. ఏమిటన్నా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. మరి ఆ నవ్వేమిటి?
వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం కావటం లేదనుకుంటారని బాగుంది. ఎంత ముఖ్యమైన ఫోను, ఎవరో ఏమిటో. హలో. ఆ ఆ యా యా చిన్నా. ఆ ఆ యా యా చిన్నా. ఆ యా యా చిన్నా. ఆ ఆ యా యా యా. ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూడు. హలో. యా, దిస్ ఈజ్ మై ఫాదర్ సాంబశివరావు's house. What you want? Which number you want? Sorry please, wrong number. Wrong number mummy. Wrong number నాన్న. ఇందాక నుంచి వాడికి ఫోన్ లో చెప్తుంది అదేనా గంగా అనుకున్నాను. వస్తున్నానండి తాత. ఏమిటి గంగా ఈవేళ కూడా కోటు గుండి కొట్టలేదు? మర్చిపోయాను స్వామి. అయినా మీకున్నది ఇది ఒకటే నా కోటు. బీరువా నిండా బోల్డ్ ఉన్నాయి. ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి, సాయంకాలం కల్లా ఇలా అంటూనే 3 రోజులు గడిపిస్తావు. నీకు పని మీద శ్రద్ధ లేదా? నా మాట మీద గుర్లేదా? డబ్బు అంటే లెక్కలేదా? అబ్బా ఏమిటండి, లేదా లేదా లేదా, ఉంది ఉంది ఉంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇప్పుడు కాదు. అయినా మనిషికి మరీ ఇంత బద్ధకం పని కాదు గంగా. నా మొగుడు నన్ను దేవతలా చూసుకుంటున్నాడు. నాకు కొంచెం బద్ధకం పనికొస్తుంది. పైగా రోజుకో కొత్త కొట్టు కొనుక్కునేంత సంపాదిస్తున్నారు మా వారు. రాత్రి మరి ఇప్పుడు ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. అయ్యయ్యో, ఆకలి లేదు, ఏం నా బ్యాగే లేదులే. మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి? మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూశారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. మీ పట్టుకోండి, ఆంటీ, కొట్టకండి. పొద్దున్నుంచి ఏం తినలేదండి. ఏమండి పసిపిల్లని పట్టుకుని? పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు? రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు. ఇటువంటి బాబు బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకింత తిండి పెట్టించండి. అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి. మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే. ఏమిటో అనుకున్నాను, చెయ్యి మహవాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు? ఇదిగో ఎవరైనా? సాంబశివరావుని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి 4 పెద్ద షాపులో 4 బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. భలే కుట్టారే. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం వాలో ఏమిటో. 1 రూపాయి. ఆహా. షూ 5 రూపాయలు, 5 రూపాయలు. అలాగే ఇవ్వండి. మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. నమస్కారం బాబు. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి, నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్య వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇడి భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి. డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. రండి, నాతో రండి. ఎక్కడికి? మీకు ఆకలి అవుతుందన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. ఎక్కండి. సార్, ఆ పిల్లలు నాన్న వచ్చాయండి. నువ్వేనా? నమస్కారం బాబు. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు. లేదన్నా 200-300 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పేవేమిటి? నిజమండి, ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఎంతే, అన్ని అబద్ధాలు. అయ్యా, బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు, తాగబోతు చచ్చినండి.
అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలి అనుకునేవాడు ఒక ఆడదాని మెడలో తాళి కట్టకూడదు, సంతానాన్ని కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుషుతో చంపేశావు. ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను, నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను. ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుళ్ళు లాంటి వారు కనికరించారు, అంతే చాలు బాబు. లేలే భలేవాడివే. మడయ్యా వీళ్ళని తీసుకెళ్ళాం. వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునులేండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ రోహిణియా, ఏంటి ఆ? మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావట, వెతకపోయిన తీగ ఖాళీ తగలటం అంటే ఇదే. ఏనన్నా కొంచెం పెరుగన తింటావా? సరిగ్గా తిన్నావో లేదో. గంగా, వాడు కడుపు నిండా భోజనం చేశాడు. పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో ఇక నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకీ వయసులో చదువేమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి, అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా చదువుకోవచ్చు. ఏమండి? చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అది కాదండి. అంతే. ఆర్ యు ఏ స్టూడెంట్? ఎస్, వెంకటగిరి. నో, ఆర్ యు ఏ స్టూడెంట్? ఎస్ ఎస్. ఆర్ యు మ్యారీడ్? ఆర్ యు మ్యారీడ్? ఎస్ ఎస్. ఓ, షీ ఈస్ మ్యారీడ్. షీ ఈస్ మ్యారీడ్. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్ గర్ల్స్. కూర్చోండి. ఆల్ ఆఫ్ సిడా. బాగున్నారా? అనుపమ ప్రెజెంట్ మిస్. భువనేశ్వరి yes miss. చంద్రిక ప్రెజెంట్ మిస్. ధనలక్ష్మి yes miss. దుర్గా ప్రెజెంట్ మిస్. గంగా సాంబశివరావు ప్రెజెంట్ మిస్. హేమ ప్రెజెంట్ మిస్. ఇందిరా ప్రెజెంట్ మిస్. అదేంటమ్మ గారు అలా కూర్చున్నారు? మే గాడ్ బ్లెస్ యు. నమస్కారం అండి. ఇంకా అమ్మగారు రాలేదా స్కూల్ నుంచి? వచ్చారండి. ఏదేదో మాట్లాడుతున్నారండి. గంగా, ఏంటేంటో మాట్లాడేస్తున్నావంట. స్కూల్లో ఏమైనా అయిందా? లేదయ్యా, నాకేమిటో చదువు ఎక్కువైపోయినట్టు, కట్టు భాష మారిపోయినట్టు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పేడకల్లో వచ్చేస్తున్నాయి. నేనే కదా నీ మొగుళ్ళ కనిపిస్తుంటా. కనిపించారు, కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏమండి ఏమిటండి ఇవన్నీ లేవు. మరి హలో డార్లింగ్, ఇలా చి 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 చి. నన్నే కదా డార్లింగ్ అని అంది. అయితే మాత్రం ఏమిటి నాన్న, ఇంతకీ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు? రేపు స్కూల్కి వెళ్ళనయ్యా. మళ్ళీ మొదటికి వచ్చావు అన్నమాట. ఇదిగో, చదువుకోవాలని ఉన్నా ఓల్డ్ కలిసి రావాలి. చదివించే స్తోమత లేదనుకో, ఉంది. మొగుడికి ఇష్టం లేదనుకో, గోల్డ్ ఉంది. ఇది లేదనుకో. అదే లేదు. ఏహే, ఏమైంది? పెళ్ళయ్యాక నీకిచ్చేసేగా. అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటావు? అట చూడమాకయ్యా, నేను అలా అననులే. గంగా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావలసిన ప్రపంచం ఇది. నేనింత సాధించానంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం పోవడంతుంది. లేదయ్యా, ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే, అదే పెద్ద వెలుగు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పుణ్యం కొద్దీ పురుషుడని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చేసిన పాపం ఏమీ లేదు, త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి. అందుకే నీ మనసుకో వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు. అవును శారద, నా వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఎలాగూ చదువుకున్న మనిషి కావాలి. అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది. వస్తాను. ఇదిగో, మీ ఇద్దరికి భోజనం క్యారియర్లో పెట్టాను. పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు. సర్లే. సర్లేండి, నువ్వే కాస్త సమయాన్ని గుర్తు చేయమా. అలాగే. ఏమిటి సాంబయ్య ఇవన్నీ? ప్రతిసారి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మన రుణానుబంధం ఇలా పెంచేస్తున్నావు అన్నమాట. భలే వారండి, మీకు నాకు రుణం ఏమిటి, అంతా బంధమే.
కోడలు గారు పురుటికి వెళ్తున్నారు కదా, మరి సూడిదలు అవి ఘనంగా చేయొద్దు. నువ్వేమిటమ్మా ఇంకా అవన్నీ ఇవన్నీ చాలక. మాస్టారు, మీరు గంగతో తెలుగులో మాట్లాడకండి. స్కూల్కి వెళ్తుంది కదా, ఇప్పుడంతా ఇంగ్లీషే. ఆహా. ఆ, ఏమిటయ్యా వేళకోళం? ఊరంతా చెప్పాలా? ఏ ఇది ఏమైనా చెప్పకుండా విషయమా, ఆయన ఏమైనా వినకుండా మనిషా? మాస్టారు చూడండి ఒక శాంపుల్. అబ్బా నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. వర్క్? ఎస్. వాట్ వర్క్? ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? చెప్పు. కమ్ ఆన్, ఐ సే స్పీక్ అవుట్. ఎస్, ఐ హావ్ వర్క్ ఇన్ కిచెన్. వాట్ వర్క్ ఇన్ కిచెన్? Cleaning the floors, boiling the milk, cooking food for him. You don't cook food for me? Yes, but you are going. No, I will stay if you ask me for lunch. Then I'll cook vegetables. But if I stay, he will not like it. No, he likes you very much. He's a good fellow. He likes you that much. He likes everybody. You're a god for him. He loves you that much. మాస్టారు, Yes, believe. ఏమిటి నా వైపు చేతులు చూపించి తెగ చెప్పేస్తుంది? మీరు మాత్రం ఏమి నమ్మకండి. అయితే గంగ చెప్పిందంతా అబద్ధం అంటావు. అంటే ఏం చెప్పిందంటారు? నేను నీకు దేవుడితో సమానం అందిరా. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ. గంగా కరెక్ట్. చూడు గంగా, నీకు తీరిక దొరికినప్పుడల్లా వీడికి 2 ఇంగ్లీష్ మాటలు నేర్పు. ఇలాంటప్పుడు పనికొస్తుంది. Yes, sir. వస్తానరా? ఎస్ సార్. వస్తానమ్మా. ఇప్పుడు చెప్పు, ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా, నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు.